నాకు నిత్యము నిల్చు ఏమి మారినా కొల్లు పోదు భూమి ఆకాశములు గతించినాడు మారాజు పల్కు మారాదు. సంలో దేవుని వాక్యం విందాం. ప్రభు నామమున అందరికీ వందనాలు. మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు కనుకనే మరోసారి నేను సీఎంలో మీ అందరితో కలుసుకోవటానికి, దేవుని స్తుతించడానికి ఎంతగానో కృపను చూపెట్టాడు. ఇప్పటిదాకా మనం ఆరాధన చేశాము. అదే రీతిగా మరొక ప్రాముఖ్యమైన సమయంలోకి మనం ప్రవేశిద్దాం. అదే ప్రభు శరీరానికి, ప్రభు రక్తానికి సాదృశ్యమైన ఆ రొట్టెలో, మరి ఆ రక్తంలో మనం చేయి వేసే విధానంలో మనల్ని మనం పరీక్షించుకొని ముందుకెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో, ఎవరు తీయొద్దు, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు తనకు జరగబోవు సంఘటనలు, ఇక లాస్ట్ క్లైమాక్స్ సీన్ యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల లాస్ట్ ఎండింగ్లో, ఇక రోజుల్లోనే ఉంది అతను భూమి మీద జీవించే ఆ సమయం. అప్పుడు తన శిష్యులకి, తన దగ్గర ఉన్న గుంపుకి చెబుతుంటాడు, ఇక ఇది పరిస్థితి, ఇక నేను పాపుల చేతికి అప్పజెప్పబడాలి, నన్ను వాళ్ళు గుద్దుతారు, కొడతారు, గడ్డం పెరుగుతారు, ఉమ్మి పూస్తారు, ఈడుస్తారు, రక్కుతారు, సిలువ వేస్తారు, నన్ను చంపేస్తారు అని చెప్తుంటాడు. ఈలోగా దాంట్లో పేతురు వచ్చి యేసుక్రీస్తు అలా చెప్పుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఆ గుంపులో పేతురు వెనకవాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తుని చెయ్యి గుంజి, ఎవరు ఆ మాట అన్నది, ఎలా జరుగుద్ది, అది నేనుండగా జరుగుద్దా, నేనున్నాను, అది నీ మీదకి రానీయను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు ఆ పేతురుకి వెళ్ళి చూసి, సాతానా నా వెనుకకు పొమ్ము, సాతానా నా వెనుకకు పో అని అంటాడు. అప్పుడు పేతురు ఏంది ఇంత మాట అన్నాడు, నేనేమన్నా ఆయనకు మేలు చేస్తాను, ఆయనకు వచ్చే ఉగ్రతను తప్పిస్తానా, సరే నేను అబద్ధమే చెప్పినా నిజమే చెప్పినా అలాగా సర్లేనంటే అయిపోయేది, నన్ను పట్టుకొని సాతానా అన్నాడని అతను వెనుకకు పోమన్నాడు కదా, వెనుక పోయి లేకపోతే పక్కకు పోయి లేకపోతే మారుమూల ప్రాంతానికి పోయి తన్ను తాను పరీక్షించుకున్న సమయం ఉండొచ్చు. బైబిల్లో లేదు, అలా ఉండొచ్చు. ఎందుకంటే మన క్రమం, మన నిబంధనను బట్టి మనం అనుకునే మాట అది. ఇప్పుడు దైవసేవకుడు నిన్ను నువ్వు సరి చేసుకో అని అంటే ఏంటి, మనం వెళ్ళి సరి చేసుకోవాలి కదా. అదే రీతిగా యేసుక్రీస్తు సాతానా నా వెనుక పో అని అంటే అతను బయటికి పోయి లేకపోతే పక్కకు పోయి తను తాను పరీక్షించుకున్న సమయం ఉంది. ఏమిటి ఆ సమయము, నేను ఇలా బొంకటము, నేను ఇలా చెప్పటము. చెబితే ఏమైందయ్యా, యేసుక్రీస్తు శిలువ మరణం గురించి చెబుతున్నాడు, అది జరగదు నేనుండగా, నీకు కష్టం ఉండదు, నీ ముఖాన ఉమ్మివేయబడదు, నిన్ను పిడిగుద్దులు గుద్దరు, నీ గడ్డం బెరకరు అని పేతురు మాట్లాడుతున్నాడు. ఆ క్రియ ఎవరు చేస్తారనంటే, అంటే శిలువ మరణం నుండి తప్పించేది ఎవరు చెప్పాలి, సాతానుడు. తండ్రి అయిన దేవుడు నువ్వు అలా చెయ్యి, నువ్వు అలా పడు, నువ్వు అలా ఇబ్బంది పడనే పంపించాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడు, ఈ మానవులు తనకన్నా బలవంతుల చేత పీడింపబడుతున్నారు, తనకన్నా బలవంతుల చేత బంధింపబడ్డారు, ఓ బలవంతుడా నువ్వు వెళ్ళి బలహీనుడు పోయి వారిని విడిపించు అనే పంపించాడు తన తండ్రి. కానీ ఆ శిలువ మరణము జరగకుండా ఉండాలి అని కాపు కాసేది, ప్రయత్నాలు చేసేది ఎవరయ్యానంటే సాతాను. అందుకే సాతానా నువ్వు వెళ్ళు పక్కకి. పేతురు పక్కకి వెళ్ళాడు, తన్ను కడుక్కున్నాడు, మళ్ళీ వచ్చి ఎక్కడ నిలబడ్డాడు, ఈసారి వెనక నిలబడలే, ముందు నిలబడ్డాడు. నెక్స్ట్ పేజీలో ముందుంటాడు దేవుడి కన్నా ముందుగా. అంటే మనల్ని మనం కడుక్కోవాలి ప్రతి మాటకి. బైబిల్ ఎట్లుంటుందంటే
ఈ వాస్తవంగా బైబిల్లో ఉన్న మాటలు యథార్థంగా అంటే రోజుకొక గొడవ, గంటకొక గొడవ, ప్రతి సెకండ్కి ఒక పంచాయతీ అవుతుంది. ఎందుకంటే దావీదు దగ్గరికి ఒకడు వస్తాడు, నాతాను వస్తాడు. వచ్చి ఏమంటాడు, దావీదు పొజిషన్ ఏంటప్పుడు? ఒక రాజు అతని దగ్గర కత్తి ఉంది, అతని దగ్గర సైన్యం ఉంది, అతని దగ్గర బలం ఉంది, అతను ఒక రాజకోటలో ఉన్నప్పుడు నాతాను వస్తాడు, ఏదేదో స్టోరీ చెబుతాడు. ఏం స్టోరీ అది? కట్టుకథ కాదు, జరిగిందే చెబుతాడు. జరిగిందే చెప్పి చివరికి ఏమంటాడు, ఆ మనుషుడవు నువ్వే. అదే మనమైతే ఏం చేస్తాం, అరే నన్ను బట్టే, నన్ను చూపెట్టి, నా ముఖం మీద, నా ముక్కు మీద ఏలు పెట్టి చూపెట్టి, ఆ దొంగవి నువ్వే, ఆ తప్పుటోడివి నువ్వే, ఆ వ్యభిచారివి నువ్వే, అటువంటి చెడిపోయిన వాడివి నువ్వే అని చూపెడతావా? ఈ నుంచి ఎట్ట బయటికి వెళ్తావో నేను చూస్తా అని మనం ఫైటింగ్ దిగుతుంటాం. అని దావీదు అలా చేయలేదు. తాను ఏం చేశాడు, నాతాను పాదాలను పట్టుకున్నాడు. నాతాను పాదాల దగ్గర పట్టుకొని, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. దేవుడు పంపించిన వాడు నాతాను కాబట్టి దేవుడి దగ్గర అతను పశ్చాత్తాపడతాడు. అప్పుడు నాతాను అంటాడు, నువ్వు చేసిన పాపాలు పరిహరించబడ్డాయి, గెలుపు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట కుచ్చుకుంటుంది, ప్రతి మాట నొప్పిస్తుంది. ఎందుకు? మళ్ళీ మనం కడుక్కోవటానికే. పగబెట్టో, సాధించాలనో, దూషించాలనో తీసుకొచ్చే, ఈ మ్యానుఫ్యాక్చర్ తీసుకొని వచ్చే కార్యక్రమం కాదు ఇది. అందుకని అటువంటి భాగాలు కొన్ని చూసుకుందాం. చూడండి, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28, 29, 30, 31 కూడా మంచిగా ఉంటాయి, చదువుకుంటే మంచిది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28, 29, 30, 31. దయచేసి అందరం కలిసి చదువుదాం. ఇంకొక విషయం ఏంటంటే, కలిసి చదువుతారో చదవరు అన్నట్టు ఈ మాట చెబుదాం వద్దా అన్నట్టు కూడా ఉండొద్దు. ఇక్కడ నిలబడ్డ వ్యక్తులు, దైవ సేవకులు, ఎవరికైనా కూడా. ఎందుకనంటే అటువంటి స్వభావం కలిగి మనం ఉండొద్దు. చదువుతారు వీళ్ళు అన్నట్టుగానే ఉండాలి. చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. సహాయం కోసం చిన్న ప్రార్థన లేఖించండి. మహాపరిశుద్ధుడ, కృపగల నా దేవా, నీ పాదములకు వందనాలు తండ్రి. గడిచిన కాలమంతయు కాచి కాపాడి ప్రభువనైనా ఈ దినం ఈ రీతిగా నీ దాసులతో, నీ ఇంటిలో, నీ పిల్లలతో ప్రభువనైనా నిన్ను స్తుతించుటకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు ప్రభా. ఇక్కడ నిలబడుతున్నాను ప్రభువనైనా, ఇది నా పని కాదు ప్రభా, నా శక్తి చాలదు ప్రభా, నాకన్నా గొప్ప శక్తి కావాలి, అది నీ శక్తి అయి ఉండాలి ప్రభా. ఎందుకంటే ఇది నా లాంగ్వేజ్ కాదు, నా పరిస్థితి కాదు ప్రభా, నా ప్రదేశము కాదు. ఇప్పుడు లాంగ్వేజ్ మారింది ప్రభా. దుష్టులతో సాంగత్యంలో గడిపి వచ్చిన వాడిని ప్రభా, ఆ స్వభావాన్ని తీసివేసి ప్రభువనైనా నీ సన్నిధిలో నీ మాటల్ని పలికే భాగ్యాన్ని నాకు దయచేయమని, నీ ఆత్మచేత నన్ను కుమ్మరించమని యేసునామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నేను గత కాలంలో సండే స్కూల్ స్టూడెంట్గా చిల్లకల్లో చదువుతున్నప్పుడు బైబిల్ యథావిధిగానే అన్నీ చదువుకుంటూ వస్తున్నాను. ఒక్కొక్క భాగం చదివినప్పుడు, ఒప్పచెప్పినప్పుడు వాళ్ళు టిఫిన్ పెడతారు, ఇంకో భాగం మధ్యాహ్నం చదివినప్పుడు వాళ్ళు భోజనం పెడతారు, సాయంత్రం చదివినప్పుడు అన్నం పెడతారు. ఇటువంటి పరిస్థితులు ఇది సహజీవనం జరుగుతున్నప్పుడు స్టూడెంట్ లెవెల్లో ఈ భాగానికి వచ్చేసరికి భయమైంది. ఈ భాగం కూడా యథావిధిగానే గుంపులో గోయిందిలాగానే అందరు చదివారు, ఇది కూడా ఎలాగో చదువుతా, ఇక అన్నం పెడతారు, ఏం చేస్తారు అన్నట్టుగా మేము చదువుతున్నాం. ఏముంది 30వ వచనం చూడండి. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను, రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఈ మాట బైబిల్లోది కాకుండా నేను ఎవరినైనా పట్టుకొని అంటే ఏముంది ఎడా? ఉదాహరణకి మనం లోక సంబంధంగా మాట్లాడుకుంటే ఒక తిట్టు, ఏం తిట్టు, నువ్వు అట్లయితావు, నువ్వు ఇట్లయితావు అన్నట్టుగానే ఉంది కదా. కానీ అది తిట్టు కాదు, అది ఒక హెచ్చరిక, దేవుడు మందలింపు, ఇలా జరుగుద్దని ముందున్నది చెబుతున్నాడు అన్నమాట. నువ్వు ఇలా చెయ్యి, ఇలా ఆ బల్ల దగ్గరికి ఈ రీతిగా రావాలి, లేకపోతే నీకు ఈ కార్యక్రమం జరుగుద్ది, లేకపోతే నీకు ఇలా ఉంటుంది అని ముందు జరగబోయేది మనకు చెబుతున్నాడు. ఏముందిలే, ఆ టిఫిన్ పెడతారులే, భోజనం పెడతారని దీన్ని వాడుకగా చదివేసి వదిలేసి ఆ బల్లలోకి వచ్చేస్తే
వీడు చెప్పినట్టుగా జరిగే అవకాశం ఉంది. అందుకని భయం అనేది కావాలి. ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, నాతాను కత్తి దూసి, దావీదు కత్తి దూసి నాతాను తలను నరకటానికి ఎంతసేపు సమయం? 2 నిమిషాలు 3, లేకపోతే వేసేయండి రా వీడిని అని అంటే ఎమ్మటే వేసేస్తారు పక్కనున్న ఆయుధాలు మోసేవాడు. అలా చేయలే. మరి ఈ పేతురు కూడా ఎదిరించలే. ఏందయ్యా, నీకు అన్నం పెడుతున్నా, నీకోసం పరిచర్య చేస్తున్నా, మంచం వేస్తున్నా, దుప్పటేస్తున్నా, నిన్ను ఎటంటట్టు నా వెహికల్లో తీసుకొని పోతున్నా, నీ మీదకి ఎవరు రాకుండా నేను కాపాడుతున్నా, నన్ను పట్టుకొని దయ్యమా, సాతానా, భూతమా అని అంటావా అని అనలే. అతను తాను పరీక్షించుకోవటానికి బయటికి వెళ్ళాడు, పక్కకి వెళ్ళాడు, పరీక్షించుకున్నాడు. వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? అతను వచ్చి పరలోకపు తాళపు చేతులు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నన్ను దయ్యం అన్నావుగా, నేను ఇంక ఎడుండం లే, నీ జాగాలు నువ్వు చూసుకొని వెళ్ళిపోయి ఉంటే పరలోకపు తాళపు చేతులు అతనికి వచ్చేవి కావు. ప్రభు పనికి అతను ముందుండేవాడు కాదు. యేసుక్రీస్తు అన్న యేసుక్రీస్తుని తక్కువ చేయటం కాదు. యేసుక్రీస్తు అంటాడు ఒక సందర్భంలో, మీరు నమ్మిన ఎడల నాకన్నా గొప్ప కార్యములు మీతో చేయిస్తాను, మీరు చేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు కన్నా గొప్ప కార్యాలు ఎవరు చేశారు? పేతురు చేసిండు. ఎందుకు? ఆ గెసమనే తోటలో నుంచి అతను పారిపోలేదు. నువ్వు నన్ను దయ్యం అన్నావు, నువ్వు నన్ను దిక్కినవని పోలేదు. ఆయన పోకుండా తాను పరీక్షించుకొని మళ్ళీ వచ్చాడు, పరిచర్యలో పాలిభాగస్తుడైపోయాడు. మళ్ళీ తను ఇదిగా ఏ రీతిగా గొప్ప కార్యాలు చేశాడంటే, ఒకానొక సందర్భంలో అతను నడుచుకుంటూ వెళ్తుంటే ఏం జరుగుద్ది? పేతురు యోహానులు నడుచుకుంటూ వెళ్తుంటే రోగులను అనేక మందిని తీసుకొచ్చి ఆ స్ట్రీట్లో, ఆ దారిలో పెడతారు. వీరి నీడ తగిలి అనేక మంది ఏమవుతారు? ఒక సెంటర్ చూసుకుంటాడు. ఆ సెంటర్లో యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు పుట్టక గురించి, యేసుక్రీస్తు మరణం గురించి, ఆయన లేచిన పరిస్థితిని గురించి, మళ్ళీ తనతో 40 రోజులు ఉన్న పరిస్థితి మొత్తం చెప్పేసరికి ఎంతమంది రక్షింపబడతారు? 3,000 మంది రక్షింపడదు. యేసుక్రీస్తు కూడా మరి 3,000 మందిని సరే రక్షించే ఉంటాడు. అది బైబిల్లో పని వాళ్ళట నెంబర్ వేసి లేదు, మనం ఆ విషయాన్ని పక్కన పెడితే, పేతురు మాత్రం 3,000 మందిని ఒకే దినం గన్ షాట్గా రక్షించేశాడు. చూడండి, యేసుక్రీస్తు కన్నా గొప్ప కార్యాలు చేశాడు. ఎలా? తను నొచ్చుకోలేదు, తను బాధపడలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే ఏముంది? మంచాన పడతావని ఉంది, రోగులైతారని ఉంది, దరిద్రం వస్తుందని ఉంది, చెడిపోతారని ఉంది, ఉద్యోగం పోతుందని కూడా ఉంది. లేకపోతే నీ పంట పొలాలకి పురుగులకి ఆజ్ఞాపిస్తాను. ఏమని? వాటిని తినమాకు. పురుగులకి ఆజ్ఞాపించి తినొద్దు అని అంటే తిను అని చెప్పి ఆయన కూడా ఆయనే కదా. పురుగులు ఆయన మాట వింటాయి కదా. అందుకే నీ పొలం పండట్లేదేమో, అందుకే నీ ఇల్లు ముందుకెళ్ళట్లేదేమో, అందుకే నీకు ట్రాన్స్ఫర్లేమో, అందుకే నీకు ప్రమోషన్లు ఇవ్వేమో. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ మాటని నిర్లక్ష్యం చేయటం వల్లనే, ఈ మాటని త్రోసిపుచ్చటం వల్ల. బైబిల్లో ఉంటూనే ఉంటాయి, ఇవన్నీ ఆడబట్టించుకుంటాం. మన పని మనది. యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? చూడండి, యెషయా గ్రంథము, దేవుడు ఏమన్నాడో చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. మన అంశం చూడండి, మీరే నాకు సాక్షులు. దేవుడు మనల్ని రక్షించి మనము మనకన్నా బలవంతులైన శత్రువు చేతిలో చిక్కినప్పుడు, మనకన్నా బలవంతులైన పాపము చేత, లోకము చేత, మరణము చేత పీడింపబడుతున్నప్పుడు, నాశనానికి సమీపంగా ఉన్నప్పుడు, నశించిపోవటానికి సమీపంగా ఉన్నప్పుడు, ఆయన తన తండ్రి దగ్గర నుంచి విడిపోయి ఈ భూలోకానికి వచ్చి నీ స్థితిని గమనించి ఆ స్థితి దగ్గరికి వచ్చి అవన్నీ ఆయన తీసుకొని నిన్ను విడిపించి అతను ఒక మహాబలవంతుడిగా నిరూపించుకొని ఆ కల్వరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి నిన్నేం చేశాడంట? మీరే నాకు సాక్షులు. మీరే నాకు సాక్షులని చెప్పినప్పుడు ఎలా సాక్షులు? ఇగో, నువ్వు చచ్చిపోయే స్థితి కదా, మరణము నుండి నువ్వు తప్పింపలేవు. మరణము నీకన్నా బలమైనది.
లోకము నీకన్నా బలమైనది. లోకము నుండి నువ్వు తప్పింపబడలేకపోతున్నావు. అంటే తాగుడు నుంచి కానీ, వ్యభిచారం నుంచి కానీ, జూదం నుంచి కానీ, చెడు స్వభావం నుంచి కానీ, లోక సంబంధమైన పనుల నుండి నిన్ను నువ్వు రక్షించుకోలేకపోతున్నావు. ఒకానొక సందర్భంలో నేను వాస్తవంగా ఈ మాట విన్నప్పుడు నాకు పాత జీవితం గుర్తొచ్చింది. తండ్రి, నేను విడిపింపబడలేకపోతున్నాను, నేను రాలేకపోతున్నాను. ఎక్కడి నుంచి? నా సమూహము నుంచి, నా గుంపు నుంచి, నా రౌడీ షీటర్ల గ్యాంగు నుంచి, నా తాగుబోతుల స్వభావం నుంచి నేను రావాలని ఉంది నాకు. వాస్తవంగా నా స్థితి లాస్ట్కి వచ్చేసింది. నేను మారితే బాగు, నేను పలాని తెల్ల బట్టలు వేసుకొని పలాని మందిరానికి వెళ్తే బాగు, దేవుని ఆరాధిస్తే బాగు, బైబిల్ పట్టుకొని ఉంటే బాగు, లేకపోతే పాటలు పాడితే బాగు, వాక్యం చెబితే బాగు, దైవ సేవకులకి సహోదరుడిగా ఉంటే బాగు అని నేను ఆలోచించుకునేవాడిని, ఆశించేవాడిని. కానీ ఆ ఆశిస్తున్నప్పుడే, ఆ ఆలోచనలకి నేను పూనుకుంటున్నప్పుడే నాకు ఇంకొక సాతాను శోధన వచ్చేది. ఆ నుంచి నేను తప్పించుకోలేకుండా అటే పడిపోయేవాడిని. అంటే నాకన్నా బలమైనది అదిగా ఉంది. ఆ నుంచి తప్పించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి తప్పించి, మీరే నాకు సాక్షులు. ఎలా సాక్షులే? నేను తప్పించా కదా. నువ్వు ఇప్పుడు బారుకు పోవట్లేదు కదా, నువ్వు ఇప్పుడు వ్యభిచారం చేయట్లేదు కదా, నువ్వు ఇప్పుడు దొంగతనం చేయట్లేదు కదా. ఇప్పుడు నిన్ను మార్చింది ఎవరు? నేనే. నేను చేశానని సాక్ష్యంగా ఈ లోకంలో ఉండండి, మీరే నాకు సాక్షులు. లేదయ్యా, నేను మళ్ళీ బారుగుపోతా, నేను మళ్ళీ తాగుతా, నేను మళ్ళీ దొంగతనం చేస్తా, నేను మళ్ళీ చెడు స్వభావం చేస్తా, నేను మళ్ళీ లోకంలో కలుస్తా. ఇప్పుడు ఆయనకు సాక్షులు కాదు, ఆయన చేసిన పని ఏంటో తెలుసా? నిరుపయోగం, ఉపయోగం లేనిది. యేసుక్రీస్తు చేసింది, యేసుక్రీస్తు రక్తము, యేసుక్రీస్తు శిలువ మరణము ఉపయోగం లేనిదిగా ఉంటుంది. అయితే నువ్వు సాక్షిగా ఉంటే, మనము సాక్షిగా ఉంటే, ఆయన శిలువ రక్తము, ఆయన శిలువ మరణము ఒక విలువైనదిగా ఉంటుంది. తండ్రి చూస్తాడు, నువ్వేం చేసి వచ్చావు? అయ్యా, నేను మరణించాను. ఎవరి కోసం? అదిగో బలహీనులైన వారి నుంచి, బలవంతుల చేతిలో నుంచి వారిని తప్పించి వచ్చాను. అవును, ఎస్, అవునా, నేను చూస్తా. సాక్ష్యం చూపెట్టు, నేను చూస్తా. భూలోకానికి దిగుదాం పదా. నువ్వు చేశావో చేయలేదో, వాడు స్కూల్కి వెళ్ళాడో వెళ్ళలేదో ఎలా తెలుసుకోవాలి? తండ్రి ఎలా తెలుసుకోవాలి? వాడు హోంవర్క్ అన్న చూపెట్టాలి. లేదనంటే స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్ అంటాడు, టీచర్ కడుపులో వస్తుంది కాబట్టి ఇవాళ ఏమి హోంవర్క్ ఇవ్వలేదు. సార్ అట్లనా? సార్కు ఫోన్ చేయాలి. సార్ ఈరోజు మా వాడు వచ్చిండా? ఏ బెంచ్ మీద, పలానా బెంచ్ మీద ఎవరెవరు స్టూడెంట్స్ వచ్చాపా. సాక్ష్యాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ తండ్రి అంటాడు, నువ్వు అన్నీ చేసి వచ్చావా ఓ యేసు? ఓ నా కుమారుడా, చేసి వచ్చాను. తాగుబోతును మార్చాను, వ్యభిచారిని మార్చాను, తిరుగుబోతును మార్చాను, పనికిరానిని మార్చాను, పాపాత్ముడిని మార్చాను. నేను అందుకే వచ్చాను. వాళ్ళ సాక్షులు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారో లేరో చూద్దాం పదండి. సైలాస్, నువ్వు ఏడున్నావయ్యా? అయ్యా, నేను సియోన్లో ఉన్నాను. నువ్వు సాక్షివే. నా యేసుక్రీస్తు అంటే నా కుమారుడు చేసిన పని గొప్పదే. సాక్షి అవ్వబడ్డా. లేదు, నేను ఇప్పుడు ఏడున్నాను? రోడ్ల మీద తిరుగుతున్నాను. ఎప్పుడు? సండే. ఎప్పుడు? దేవుని పని చేసే సమయంలో. బజార్లో ఉన్నాను, ఆ పనికి మాలిన వ్యవస్థతో ఉన్నాను, ఆ పాడైపోయిన రోత జీవితంలో ఇంకా ఉన్నాను. ఏదయ్యా నువ్వు చేసింది? నీ సాక్షి ఏది? నీ సాక్షి సమూహం ఏది? ఇప్పుడేమర్థమవుతుంది? నా జీవితం, నా ప్రవర్తన వల్ల ఎవరు సిగ్గుపడుతున్నారు? మన తండ్రి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు సిగ్గుపడే సమయం. అయ్యో, దెబ్బలు తింటినే, అయ్యో వంచకుడని పిలువబడితేనే, అయ్యో గడ్డం పెరిగారే, అయ్యో ఆ ఎత్తైన ఆ రాజు మెట్ల మించి నన్ను ఆ నుంచి నెట్టేస్తే ఆ బస్తాలాగా డొల్లుకుంటూ వచ్చానే. ఇవన్నీ వ్యర్థమేనా? మరోసారి ఆయన దుఃఖపడతారు నా కోసం. అందుకని మీరే నాకు సాక్షులుగా ఉండకపోతే ఏమవుతుందో చూడండి. న్యాయాధిపతులు 13వ అధ్యాయం చదవండి. 13:1 నుంచి చదవండి. చాలు. మనం గత వారంలో చూసుకున్నాము. పాత నిబంధనలో ఉన్న దేవుడు పాపాన్ని చూసి క్షమించేవాడిగా లేడు, పాపాన్ని చూసి, తప్పును చూసి శిక్షించేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులుగా కనపడిరి కనుక వారిని ఏం చేశాడు? 40 సంవత్సరములు ఫిలిస్తీయులు ఎవరు?
ఫిలిస్తీయులు దేవుని సొత్తా, దేవుని వారసులా, దేవుని ఫ్రెండ్సా? కాదు, వారు విలన్స్, వాళ్ళు శత్రువులు. వారి చేతికి ఎవరిని అప్పచెప్పాడు? దేవుని పిల్లల్ని, ఇజ్రాయేలీల్ని. ఎందుకు? వారు తప్పు చేశారు కాబట్టి మళ్ళీ ఫిలిస్తీయుల చేతికి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరములు అప్పచెప్పాడు. అప్పచెప్పి ఏం చేశాడు? వారిని విడిపించు నిమిత్తము, చదవండి, 4వ వచనం నుంచి. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనా తినకూడదు. చదవండి, నీవు చాలు. చూడండి, ఇక్కడ ఇజ్రాయేలీల్ని విడిపించాలి అని, ఎక్కడి నుంచి? ఫిలిస్తీయుల చేతుల్లో నుంచి ఇజ్రాయేలీల్ని విడిపించాలని యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక స్త్రీకి, ఆ స్త్రీ ఎటువంటిది? గొడ్రాలు. ఆనాడు యేసుక్రీస్తు పుట్టిన జన్మనిచ్చిన ఎవరు? మరియ. గొడ్రాలేం కాదా ఆమె? కన్యక. ఇంకా అంతకన్నా గొప్ప అద్భుతం అనుకోవచ్చు ఇది. ఆ గొడ్రాలు కడుపులో ఒక బిడ్డనేశాడు. ఆ బిడ్డ ఎటువంటి వాడు కావాలంట? ఇజ్రాయేలీల్ని విడిపించాలి. ఇప్పుడు ఒక నిబంధన ఉందాడ. ఎటువంటి చెడు స్వభావం వద్దు, ఎటువంటి చెడు చేయొద్దు, ఎటువంటి తప్పులు చేయొద్దు. వాడు నాజీరు చేయబడిన వాడే, వాడి నెత్తిన మంగళకత్తి కూడా పెట్టకూడదు. వాడు ఒక ప్రత్యేకించబడిన వాడు. పేతురు, యోహాన్లు ఒక చోట కూర్చొని దేవుని మాటలను అందిస్తున్నారు. అప్పుడు ఏమనుకుంటారు ఊరు జనము? అరే వీళ్ళు విద్య లేని డిఫరెంట్గా ఊపడ్డారు. అరే ఆనాడు చేపలు పట్టేవారు, ఆనాడు వీరి భుజాన వలలుండేవి, నీసు కంపు కొట్టేది, పాసిపోయిన ముఖంతో ఉండేవారు. అటువంటి వారు ఇప్పుడు తెల్లబట్టలు వేసుకున్నారు, సంకలో బైబిల్ వేసుకున్నారు, పవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. భోజనాలు చేశారా? మీరు ఆరోగ్యంగా ఉన్నారా? మీరు సంతోషంగా ఉన్నారా? తిన్నావా? అప్పుడేం తిన్నావా? పడుకున్నావా? ఈ లాంగ్వేజ్ అదే పదం. కానీ ఇప్పుడు బైబిల్ పదాలు వల్లిస్తుంటే వారు అనుకుంటున్నారు, అరే వీరు విద్య లేని పామరులు. ఏడ అవుపడ్డది? డిఫరెంట్ అవుపడ్డది. ఒక సాక్షి సమూహం అవుపడ్డది. వీరు క్రీస్తుతో ఉండినవారు కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడగలుగుతారు. యేసుక్రీస్తుకు కూడా ఒకసారి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది. యేసుక్రీస్తు కూడా తన సొంత ఊరిలో ప్రవేశించి ఇట్లే పరిశుద్ధాత్మ గురించి, పరలోక రాజ్యం గురించి, పాపం గురించి, విముక్తి గురించి చెబుతుంటే, అరే వీడు మనతో ఉండినవాడు కాదా? మన వడ్రంగి వాడు కాదా? వీరి అన్నలు మనతో లేరా? వీరి తల్లిదండ్రులు మనతో లేరా? వీరి బంధువులు మనతో లేరా? వారికి లేని అవగాహన, వారికి లేని ఆ మంచి వీడికి ఎట్టొచ్చింది? ఇప్పుడు అతను బోధ చేయటం ప్రారంభించాడు కనుక అతను డిఫరెంట్, వ్యత్యాసం ఉంది. ఇప్పుడు గతంలో మన జీవితంలో కూడా రోడ్ల మీద అవుపడ్డప్పుడు 30 సంవత్సరాల క్రితము, లేదా 25 సంవత్సరాల క్రితము, లేదా 15 సంవత్సరాల క్రితము ఇదే నల్లగొండ జిల్లాలో ఆయా ప్రాంతాల్లో మన స్వభావం వేరు, మన పరిస్థితి వేరు, మన డ్రెస్ కోడ్ వేరు, మన జుట్టు వేరు. ఇప్పుడు కూడా మారిపోయింది, డిఫరెంట్గా మారిపోయింది. ఎప్పుడు చూస్తున్నావయ్యా నువ్వు? ఎప్పుడు చూస్తున్నావయ్యా? ఇగో ఇప్పుడు చూస్తున్నావు. ఎక్కడయ్యా? ఇదిగో మందిరంలో. ఎంతసేపు అయ్యా? 2 లేక 3 గంటలు. తర్వాత సాక్షి జీవితం ఏముంది? ఎవరు చూస్తారు? అన్నగారు చూడరు, నేను చూడను, నీ భార్య చూడదు, నా భార్య చూడదు, ఎవరు చూడరు. ఎవరు చూస్తారు? ఏది నీ సాక్షి సమూహాన్ని చూపెడుతూ పద. సండే అయిపోయింది కదా, 2 కానించి నీ సాక్ష్యం ఏడుంది? నీ పరిస్థితి ఎక్కడుంది? నీ రక్తానికి విలువ ఎక్కడుంది? నీ మరణానికి విలువ ఎక్కడుంది అని తన కుమారుణ్ణి వెంటబెట్టుకొని పైనుంచి చూసే సమయం. ఆయన చూడలేదా? పైనుంచి చూసిన వాడు కాదా? ఈ లోకము ఎలా నిరాకారముగాను శూన్యముగానుంటే ఆయన ఎక్కడి నుంచి చూశాడు?
ఆకాశం నుండి తన సింహాసనం నుండి ఒక్కసారి కిందకి చూశాడు. ఒకసారి ఈ భూలోకం మనం నివసిస్తున్న ఈ ప్రదేశాన్ని చూశాడు. నిరాకారముగాను శూన్యముగాను ఉంది. ఇప్పుడు ఈ సండే అయిపోయింది, సరే ఇంత తింటాము, బయటికి వెళ్ళిపోతాము. బయటికి వెళ్ళిపోయినాక నిన్నెవ్వరూ చూడరు, మనల్ని ఎవ్వరూ చూడరు, మన ఎమ్మటి ఎవరూ రారు. ఎవరయ్యా వచ్చేది? దేవుని ఆత్మ వస్తుంది. గెహాజీతో అంటాడు, ఎవరు? ఎలీషా అంటాడు, ఏం గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? అయ్యా నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, నువ్వు మన ఇంట్లోనే ఉన్నావు కదా. ఇక్కడనే ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను కూడా ఇక్కడనే ఉన్నా. నా ఆత్మ నీతో రాలేదా? నువ్వు డబ్బు సంపాదించుకోవటానికి, ధనాన్ని సమకూర్చుకోవటానికి ఆ నయమాను వెంట ఉరికావే, ఆ డబ్బుని తీసుకొచ్చుకున్నావే, ఒక రూమ్లో పెట్టుకున్నావే, తాళాలు వేసుకున్నావే, ఎరగనట్టే నిలబడ్డావే. ఇది అంతా నా ఆత్మ చూస్తుందని నీకు తెలియదా? మరి సియోన్లో నుంచి కూర్చున్నాము, పాటలు పాడాము, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నిద్ర వస్తున్నా నిద్ర రాకపోయినా వాక్యం అయితే వింటున్నాము. తర్వాత బయటికి వెళ్ళాము. ఎవరి ఆత్మ వస్తుంది? దేవుని ఆత్మ నీ వెంట వస్తుంది. దేవుని ఆత్మ నా వెంట వస్తుంది. అది గమనించాలి. ఏడున్నప్పుడే భయం కాదు, దైవ జనుడు ఉన్నప్పుడే భయం కాదు, ఆయన అవుపడ్డప్పుడే ప్రైజ్లాడు కాదు. మన సాక్ష్యం అవుపడాలి. వీడు నిజముగా క్రీస్తుతో ఉండినవాడే, ఇతను నిజముగా ఈరోజు మందిరానికి వెళ్ళినవాడే. అందుకే కొత్తదనం ఉంది, అందుకే బలం ఉంది. నిన్న అన్నం తిన్నాం, మొన్న అన్నం తిన్నాం, ఈరోజు తినం. ఎలా ఉంటుంది మన ముఖం? నీరసించిన ముఖం, మాట్లాడలేని స్వభావం, శక్తి లేని మనస్తత్వం, ఇటువంటిది ఉంటుంది. అదే ఈరోజు కూడా తినుంటే మైకు ఆ స్పీకర్ పేపర్లు పగిలిపోయేటట్టుగా వస్తుంటాయి మన సౌండ్. ఇప్పుడు ఎదుటివాడు అదిరిపోయేటట్టుగా ఉంటుంది మన వాయిస్. ఈరోజు దేవుని వాక్యం విన్నాం కదా, దేవుని వాక్యం విన్నాక నిండుగా ఉండాలి, దర్పంగా ఉండాలి, దర్జాగా ఉండాలి. ఎలా? దేవుని ఆత్మతో నింపబడిన వారిమై ఉండాలి. అదే ఆయనకు సాక్షి జీవితం. వీరు ఈరోజు మందిరమునకు వెళ్ళిన వారే. ఇప్పుడు సంసోను ఎటువంటి వాడు? దేవుడు ఏం చేశాడు? అమ్మా అతన్ని ఇలా సాదు, ఇలా సాకు, ఇలా పెంచు, నీతిగా ఉంచు. ఇప్పుడు అతను ఎటువంటి వాడంట? అతన్ని ఒకసారి చూడండి, 14వ అధ్యాయం 5వ వచనం చూడండి. లేకపోయినాను చాలు. చూడండి, ఈ భాగం ఎంతో మంచిగా ఉంటుంది. నేను ఎన్నిసార్లు చదివినా ఈ 4-5 పదాలే కానీ ఇంకా నాకేదో కావాలి, ఎవరని చెప్తే బాగా అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ సంసోను తల్లిదండ్రులతో ఎక్కడికి వెళ్ళాడు? ఒక పార్క్కి వెళ్ళాడు, ఒక ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడికి ఏమొచ్చింది? సింహం వచ్చిందంట. బొబ్బర్లించుకుంటూ వచ్చింది ఆ సింహం. ఎలా వచ్చింది? సింహం వస్తే పర్వాలేదు, సింహం ఒక్కోసారి ఎవరిని ఏం చేయదని ఉంది, చరిత్ర ఉంది. దానికి ఆకలి అయినప్పుడే అటాక్ చేస్తుందంట, లేకపోతే దాన్ని పిల్లిని దువ్వినట్టు దువ్వచ్చు అంట పొయ్యి. కానీ దానికి అప్పుడే ఆకలి అయితే లేనిపోయింది, మనం ఆగమైపోతాం. సరే, అటువంటి సింహం అంట బొబ్బర్లించుకుంటూ వచ్చిందంట. ఇప్పుడు దానికి ఏం కావాలి? తినాలి. అది తినకపోయినా కూడా ఆగమాగం చేసే మనస్తత్వంతో అది వస్తుందన్నమాట. గాండ్రించుకుంటూ వస్తుంది, పెద్ద పెద్ద అంగలతో వస్తుంది, రంకెలేసుకుంటూ వస్తుంది. దాన్ని ఏం చేశాడు? ఓహో సింహమా, బొబ్బర్లించుకుంటూ వస్తుందా దా అని ఈజీగా సింపుల్గా దాన్ని పేపర్ చింపేసినట్టుగా చింపేశాడు. మేకపిల్ల తిత్తి తీసేసినట్టుగా తీసేశాడు. తీసేసి నేనైతే ఏం చెప్తా? అరే నువ్వు ఇక్కడ కెమెరా పెట్టు, నేను ఈ పని చేస్తుంటా, దాన్ని అమ్మట యూట్యూబ్లో పెట్టేద్దాం, లేకపోతే పేపర్కి ఇచ్చేద్దాం, లేకపోతే ఈసారి నా జోలికి ఎవరు రాకుండా చొక్కా ఇట్లా పైగా అనుకొని నడుద్దాం, నేను సింహాన్ని చేశాను, నువ్వెంత అని మనం ఇది చేసుకోవచ్చు అని చెప్పేవాళ్ళము. నేనైతే అలాగే చెబుతా. ఇప్పుడు అలా కాకుండా అతను దాన్ని పేపర్ చింపేసినట్టుగా, తిత్తి తీసేసినట్టుగా సింపుల్గా చేసేసి ఏం చేశాడు? తన తల్లిదండ్రులకు చెప్పుకున్నాడా? లేదు. ఇప్పుడు అది ఉదాహరణగా చెప్పుకుంటే, నా మీద ఇందాక ఆడ కూర్చున్నప్పుడు ఒక దోమ వాలింది. ఆ దోమని నేను ఇలా చంపేశాను. ఎమ్మటే వచ్చి ఆశీర్వాదం అన్న, ఆశీర్వాదం నేను ఇలా ఏం చేసినో తెలుసు, ఒక దోమని చంపినంటే ఏమంటాడు? ఆశీర్వాదం అన్న
నువ్వేంది, దోమేంది, నీకెంత బలం ఉంది, నీకెంత శక్తి ఉంది, నీకెంత వయసు ఉంది, నువ్వు దోమను చంపిందని నాకు చెబుతున్నావు. సంసోన్ పరిస్థితి కూడా అదే. అతను బలవంతుడు, బబ్బర్లించుకుంటూ వచ్చిన సింహము. ఆఫ్టర్ ఆల్ అతని కింద ఎలా వచ్చింది? అది దేవుని చిత్తం వల్ల, దేవుని సన్నిధి అతనిలో ఉంది, దేవుని ప్రేమ, దేవుని కృప అతనికి దగ్గర ఉంది. కాబట్టి ఆ బబ్బర్లించుకుంటూ వచ్చిన సింహాన్ని చీల్చవతల పడేసి తన తల్లిదండ్రులకు కూడా చెప్పే అవకాశం లేకుండా అతనంత సింపుల్గా దాన్ని టేకప్ చేసేసాడు. అటువంటి బలవంతుడు. చూడండి ఆ 15వ అధ్యాయం 3వ వచనం. ఆ 300 నక్కలను పట్టుకొని చూడండి, ఫిలిస్తీయులు అసలే చాలా క్రూరులు, చాలా మూర్ఖులు. అటువంటి వారి చేతికి ఇజ్రాయేలీని దేవుడు అప్పచెప్పాడు. అప్పుడన్నా బుద్ధి అవుతుందేమని. సరే, వారు చిత్రహింసలు పెడుతున్నారు, వారి నుండి వీరిని విడిపించు నిమిత్తమై సంసోన్ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ ఫిలిస్తీయులు ఇతనికి శత్రువుగా ఉన్నారు ఇతని భార్య విషయంలో. అందుచేత ఇతను అది పగగా పెట్టుకొని, అది కక్షగా పెట్టుకొని వారి పంట పొలాల్ని 300 నక్కల్ని ఒకదాన్ని ఒకటి దగ్గరికి చేసి 150గా చేసి రెండింటిని ఒకటిగా చేసి వాటికి డ్యూటీలు కట్టి వాటి పంట పొలాల మధ్యలోకి వదిలేశాడు. ఆ పంట పొలాలు మొత్తం కాలి బూడిదైపోయాయి. చూడండి ఎంత టెక్నిక్గా పట్టుకోవాలి ఆ నక్కల్ని, లేకపోతే ఎంత టెక్నిక్గా ఆ ప్లాన్ ఆలోచించాలి అంటే సంసోన్ గొప్పతనం అది. దేవుడు తనకిచ్చిన శక్తి అది. ఒకానొక సందర్భంలో ఇక చెప్పుకుంటూ పోతే ఒకానొక సందర్భంలో తన్ని కట్టేస్తారు. కట్టేసినప్పుడు ఓ సంసోను పలానా సర్దారులు ఉరికొస్తున్నారు అని ఈ ఆడమనిషి చెప్పినప్పుడు అతను ఎలా లేస్తాడు? ఒక్కసారి జుట్టంతా విరజిమ్ముకొని బబ్బర్లించుకుంటూ వచ్చిన సింహంలాగా లేస్తాడు. ఇవన్నీ అక్కడికి ఇత్తడి సంఖ్యలన్నీ అక్కడికి ఊడిపోతాయి, తుత్తినీలుగా అయిపోతాయి, నూలు పోగు తెగిపోయినట్టుగా తెగిపోతాయి అంట. ఇప్పుడు ఇంకా చెప్పుకుంటే చాలా ఉంది. ఆ సర్దారుల గాదోను గుడి ఒకటి ఉంది, దాగోను గుడి ఒకటి ఉంది. ఆ గుడి దగ్గర నిలబడతాడు, ఇతన్ని బంధిస్తారు. బంధించినప్పుడు మెయిన్ పిల్లర్స్ 2 ఉంటాయి, ఇటొకటి. ఆ మెయిన్ పిల్లర్ని ఇలా పట్టుకొని ఏం చేస్తాడు? ముందుకు వంగుతాడంట. వాటి మీద ఇంకా బలాన్ని ప్రదర్శించలే, ఇసరలేదు, అని అనలేదు, ఏం లేదు, ఇలా పట్టుకొని ముందుకు వంగుతాడంట. వంగినప్పుడు ఆ గుడి కూడా ఏమైందంట? కూలిపోద్దంట. ఆ సర్దారులందరూ చచ్చిపోతారంట. ఇతను బతికున్నప్పుడు చేసిన చంపిన జనం కంటే అప్పుడు చంపిన జనమే చాలా గొప్పగా ఎక్కువ మందిగా ఉన్నారంట. ఇప్పుడు ఇది సంసోను గొప్పతనం, సంసోను హీరోయిజం. అర్థమైందా? సంసోను హీరోయిజం, సంసోను బలానికి నిదర్శనం. ఇప్పుడు అతను ఏమయ్యాడంటే పట్టుబడ్డాడు, ఒక చోట పట్టుబడ్డాడు, బంధించేశారు. ఆ గాదోను గుళ్ళో అతని కట్టేశారు, చేతులు ఎన్నికిరిసేసి కట్టేశారు. కళ్ళు ఏం చేశారు? పీకి పడేశారు. 2 కళ్ళు పీకి పడేశారు. అవమానం చేశారు, హెచ్చడి చేశారు, హేళన చేశారు. ఎరా బలవంతుడా, బబ్బర్లించుకుంటూ వచ్చిన సింహాన్ని మేకపిల్ల చర్మాన్ని చీల్చేసినట్టుగా, ఒకటి మేకపిల్లని చీల్చేసినట్టుగా చీల్చేసావే. ఆయన ఒకడు చెప్పిండు, పేపర్ని చింపినట్టుగా. ఇప్పుడు రా, ఆ తాళ్ళు దింపుకొనిరా, ఆ ఇతడి సంఖ్యలు దింపుకొనిరా. హేళన చేశారు సంసోన్ని. సంసోను ఏమీ తోచని పరిస్థితుల్లో చేతగాని వాడై అలా బంధింపబడి ఉన్నాడు. చివరికి ఏమయ్యాడు? అతను చచ్చిపోయాడు. అతను చచ్చిపోవటానికి గల కారణం ఎవరు? చూడండి, దేవుని సన్నిధి అతని నుంచి ఏమైంది? విడిపోయింది. బబ్బర్లించుకుంటూ వచ్చిన సింహము దాన్ని ఎదుర్కోవటానికి సంసోను పోయినప్పుడు దేవుని సన్నిధి అతని మీద ఉంది. దేవునికి సాక్షిగా ఉన్నాడప్పుడు. కనుక ఆ బబ్బర్లించుకుంటూ వచ్చిన సింహాన్ని చీల్చివేశాడు, లేకపోతే ఆ సంఖ్యల్ని తెంపివేశాడు, లేకపోతే ఆ శత్రువు మీద పగ తీర్చుకునే అవకాశం ఇతను కలిగింది. ఇప్పుడు అదే శత్రువు చేతిలో చనిపోయాడంటే దేవుని శక్తి, దేవుని మహిమ అతని నుంచి ఏమైంది? దూరమైంది. ఎందుకు దూరమైంది? అతను చెడు సహవాసం,
అతను సాక్షిగా జీవించాలి. నువ్వు ఫిలిష్తీయుల్ని చంపేయాలి, ఫిలిష్తీయుల్ని హతమార్చాలంటే ఇతనేం చేశాడు? సంసోన్ ఏం చేశాడు? ఫిలిష్తీయుల ఇంట్లోనే భోజనం చేస్తున్నాడు, ఫిలిష్తీయుల అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడు, ఫిలిష్తీయుల ఇంట్లో పడుకుంటున్నాడు, ఫిలిష్తీయుల్ని అప్రిషియేట్ చేస్తున్నాడు, పొగుడుతున్నాడు. ఇప్పుడు నేను మా అత్తగారింటికి పోయి ఇంత నైటు ఏదో చికెనో మటనో తినాలంటే వాళ్ళని పొగడాలి కదా. మా బామ్మర్ది ఉంటాడా, మా బామ్మర్ది భార్య ఉంటుంది, మా అత్త ఉంటుంది. అత్త మీరు గొప్పోళ్ళు, పెద్దోళ్ళు, బామ్మర్ది నువ్వు హీరోవి, మంచోడివి అని అంటేనే కదా ఆడు 2 ముక్కలు వేసేది, ఇంకా మంచిగా తెచ్చేది. ఇప్పుడు ఈ సంసోన్ కూడా ఫిలిష్తీయుల అమ్మాయిని చేసుకొని వాళ్ళని పొగిడాడు, వాళ్ళ ఇంట్లో ఉండుంటాడు, ఏమో జరిగి ఉంటాయి. ఇప్పుడు దేవుడి సన్నిధి ఏమైంది? నువ్వు శత్రువుల చేతికి పోయావు, నువ్వు శత్రువుల ఇంట్లో ఉన్నావు, దుష్టుల చేతిలోకి పోయావు, దుష్టత్వంలో ఉన్నావు, వాటితో నువ్వు చేయగలుగుతున్నావు. కనుక నేను ఉండను ఎక్కడ సంసోను, నీ దగ్గర నేను ఉండను. కనుక ఇప్పుడు శత్రువులు వచ్చారు, పట్టుకున్నారు, ఏమైంది? కళ్ళు ఊరబెరికారు, మరణానికి అప్పచెప్పేశారు, చంపేశారు. చూడండి, నిన్ను సాక్షిగా ఉంచాడు. రక్షింపబడినప్పటి నుంచి ఇతను నా సాక్షి, ఇతను నా కోసం ఏమైనా చేస్తాడు, ఎటువంటి పరిస్థితుల గుండైనా వెళ్తాడు, ప్రతి దినము నా సాక్షిగా జీవిస్తాడు అని ఆయన అనౌన్స్ చేశాడు తన తండ్రి దగ్గర, తన దేవదూతల దగ్గర. మరి నువ్వు నేను మనం ఎలా ఉంటున్నాం? చచ్చిన వారిలాగా ఉంటున్నామా? కళ్ళు లేని వారిగా ఉంటున్నామా? హేళన చేయబడిన వారిగా ఉంటున్నామా? ఒకానొకప్పుడు అదే ఈదులగూడ ప్రాంతంలో అయితే నన్ను హేళన చేశారు, హింసించారు, బాధ పెట్టారు. ఈరోజు అలా కాదు. ఈరోజు తెల్ల చొక్కా వేసుకొని నా వ్యాపారాలు, నా బిజినెస్, నా ఉద్యోగాలు మొత్తం బంద్ చేసుకొని కారు వేసుకొని వస్తుంటే ఇవాళ ఎక్కడ? రాత్రి ఒక వ్యక్తి వచ్చాడు, నేను అదే సమయంలో బైబిల్ చదువుకుంటుంటే, అదే క్లినిక్లో కూర్చొని బైబిల్ చదువుకుంటు, రేపెక్కడ సార్ మీది? పలానా నల్లగొండ ప్రాంతంలో. ఇప్పుడు సాక్షి జీవితాన్ని నేను కాపాడుకోలేదా? లేదు, ఈ బైబిల్ పక్కన పెట్టి వాడితో కలిసి వ్యవహారం పెడుతుంటే 6 రోజుల గుంపులో గోయిందలాగా అనుకునేవాడు. మన సాక్షి జీవితం కనపడాలి. ఆయన మనల్ని సాక్షులుగా ఈ భూలోకంలో ఉంచాడు. మీరే నాకు సాక్షులు. చూడండి, సమూయేలు మొదటి సమూయేలు 9వ అధ్యాయం 17వ వచనం. సౌలు సమూయేలుకు కనబడగానే, యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. ఎవరితో? సమూయేలుతో దేవుడు ఒక మాట చెబుతున్నాడు. సౌలును చూసి, సౌలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు? గాడిదలు పోయాయి, అవి దొరకట్లేదు, చింపిరి జుట్టుతో, వాడిన ముఖంతో, నల్లటి కప్పు వేసుకొని ఎటు పోవాలని అర్థం కాని పరిస్థితులు అలా వెళ్తున్నప్పుడు, ఇదిగో ఇతనే నేను నీకు చెప్పానే. ఏమని చెప్పావయ్యా? ఏలీ కుమారులు మంచోళ్ళు కాదు, ఏలీ కుమారులు సరైన న్యాయం చేయట్లేదు, ఏలీ ఇదంతా చూసి కూడా పట్టించుకోవట్లేదు, వారి మీదకి ఉగ్రత వస్తుంది, అది అట్లుంచు. కానీ ఇప్పుడు ఒక రాజు కావాలి, ఇప్పుడు వీళ్ళని పరిపాలించుటకు ఒక అధిపతి కావాలి, ఒక రాజు కావాలి. కనుక అతన్ని నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు ప్రయాణం సాగించు. అలా ప్రయాణం సాగిస్తున్నప్పుడు సమూయేలుకి సౌలు అవుపడతాడు. ఇదిగో ఓ సమూయేలు, సౌలు నేను నీకు చెప్పిన రాజు అని చెప్పా కదా, నీకు రాజు కావాలి, రాజుగా అభిషేకించాలని చెప్పా కదా, అతనే. సౌలును చూసి యెహోవా దేవుడు సమూయేలుకి చెబుతున్నాడు, ఇతన్ని అభిషేకించు. ఏకగ్రీవమైన ఎన్నిక అన్నమాట. అప్పుడు దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు స్వయంగా. ఇది ఓట్లతో వచ్చింది కాదు, ఒక సమూహంతో వచ్చింది కాదు, 2 వర్గాలుగా చీలిపోయి వచ్చింది కాదు. దేవుడే స్వయంగా చూసి, ఇతన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఇతను నువ్వు అభిషేకించు. ఎమ్మటి అతను ఏం చేశాడు? తన కొమ్ములోంచి తైలం తీసి అతన్ని రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించినప్పుడు రాజు పనులు చేయాలి, న్యాయమైన పనులు చేయాలి. అతను ఏం చేశాడు? సమూయేలు వస్తాడు, ఇదిగో ఫలానే అమాలేకీలా వారు చెడిపోయారు, పాపం చేశారు, కనుక వారిని నిర్మూలం చేయాలి, వారిని నాశనం చేయాలి అని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు చెబుతున్నాడు, నువ్వు బయలుదేరెళ్ళు. అలాగే వెళ్ళాడు సౌలు.
తన కత్తి తీసుకొని 2,00,000 మందిని తరిమి కొట్టాడు. ఈ ఫస్ట్ వచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, గొడ్డేంది, గోదేంది, చిన్నేంది, పెద్దేంది, ముసలేంది, ఆడోళ్ళేంది, మగోళ్ళేంది, పిల్లలేంది, అందరినీ నాశనం చేయి. వారి ప్రాపర్టీని కూడా నాశనం చేయి, వారి ఇల్లును కూడా నాశనం చేయి, వారి కార్లను కూడా నాశనం చేయి అని చెబితే ఇతను ఏం చేశాడు? కొన్ని లేగదూడల్ని, బలమైనవి, కొవ్విన వాటిని తీసుకొని వచ్చి ఇంట్లో కట్టేసుకుంటాడు. సమూయేలు వస్తాడు. ఒక సమయంలో సమూయేలు వచ్చి, ఏం సౌలు ఏం చేశావు? అయ్యా మీరు చెప్పినట్టే చేశాను, నాకు దేవుడు ఆజ్ఞాపించినట్టే చేశాను. ఏం చేశాడు? ఆ ఫలాని శత్రువుల్ని, పాపాత్ములైన దుర్మార్గులైన వారిని లయము చేయమన్నాడు, నేను అదే రీతిగా చేశానయ్యా. అవునా? ఇప్పుడు నాకు వినపడుతున్న ఈ రంకెలేమిటి మరి? ఈ అరుపులేమిటి మరి? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? దొరికిపోయావు, నువ్వు దాయలేవు, నువ్వు పాపం చేసి తప్పించుకోలేవు. ఇప్పుడేంటయ్యా? నీ పదవి పోయింది, నీ ఉద్యోగము పోయింది, దేవుని సన్నిధి నీ నుంచి పోయింది, ఇక నువ్వు బ్రతకటం వేస్ట్. అదే రీతిగా దేవుని సన్నిధి అక్కడి నుంచి పోయాడు. కనుక సౌలు ఎటువంటి చావు చచ్చాడు? చివరిలో ఉంటుంది, తన కత్తి మీద పడి తానే చచ్చిపోతాడు. శత్రువు చేతిలో కాదు, ఇంకొక రీతిగా కాదు. యుద్ధం చేయలేక, అదే ఫిలిష్తీయులు ఎదురుగా వస్తున్నప్పుడు వారిని జయించలేక, వారి మీద యుద్ధం చేయలేక దావీదును కోల్పోయినవాడు, దావీదును పక్కన పెట్టుకుంటే బాగుండేది, దావీదు మీద శత్రుత్వం చూపెట్టి దావీదేం పరారైపోయాడు, ఎవరు లేనివాడే, అరే ఆయుధంలో మోసేవాడా, నన్ను బొడువురా బాబు అని అంటే, నేను బొడవలేను సార్ అని అతనంటే, ఆ కత్తి తీసుకొని తన కత్తి మీద తనే పడి ప్రాణాలు కోల్పోయిన వాడుగా ఉన్నాడు. ఎందుకు? దేవుని సన్నిధి లేక, దేవుడికి సాక్ష్యంగా ఉండలేక. ఒక్క గొర్రె కాదయ్యా, ఒక్క ఎద్దు కాదయ్యా, ఒక్క కొవ్వినది కాదయ్యా, నాకు 10 ఇవ్వవా? యోబుకి ఇవ్వలేదా? యోబుకి ఏ రీతిగా ఇచ్చాడు? అతనికి ఒక డోసు ఉంటుంది. ఉదాహరణకి 2,000 ఎడ్లున్నాయి. ఫస్ట్ అతను సాక్షి జీవితాన్ని కోల్పోలేదు. సాతానుడు వచ్చాడు, అతని శరీరాన్ని సాతాను వశపరిచింది, నాశనం చేస్తుంది. గజ్జి పురుగులయ్యాయి, ఆ పెంకుతో రాసుకుంటున్నాడు, బాధ పెడుతున్నాడు, అనారోగ్యమైంది, భార్య వచ్చి కూడా తిడుతుంది, స్నేహితులు వచ్చి కూడా తిడుతున్నారు. నిజంగానే ఈ బాధ అంతా నాకెందుకు అని ఈ ప్రాణాన్ని విడిచిపోవాలని కానీ, లేకపోతే నేను ఓడిపోయానని కానీ, లేకపోతే ఇంకో రకంగా దేవుణ్ణి అసహించుకున్నట్టయితే అతను బతికేవాడేమో కానీ ఆశీర్వాదం పొందేవాడు కాదు. దేవుడికి సాక్షిగా నిలబడ్డాడు. వాస్తవానికి అపవాది ముందుకు వస్తుంది. ఎక్కడికి? దేవదూతల సమూహం దగ్గరికి. దేవుడు అంటాడు, ఓ అపవాది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? అయ్యా నీ భూలోకంలో అటు ఇటు తిరుగుతున్నాను. అయ్యా భూలోకంలో మా వాడు యోబు ఉన్నాడు, అతను నువ్వు చూసావా? అతను చెడుతనాన్ని విసర్జించిన వాడు, మంచివాడు, గొప్పవాడు కనుక అతను నువ్వు చూశానయ్యా. అతని చుట్టూ నువ్వు కంచె వేశావు కనుక అతను నిన్ను స్తుతిస్తున్నాడు. ఆ కంచెని తీసి నాకు అప్పచెప్పు, అతను నిన్ను స్తుతిస్తాడేమో చూడు, నీకు సాక్షిగా ఉంటాడేమో చూడు. నీకు సాక్షిగా ఉండలేడు. నువ్వు ఆ కంచె తీసి చూడు, నిన్ను దూషిస్తాడు, నిన్ను అసహించుకుంటాడు. అలాగా ఎల్లు, నీ పందెంలో నువ్వో నేనో గెలవాలి. అప్పుడు అపవాదితో, ఈ పందెంలో నువ్వో నేనో గెలవాలి, గెలుద్దాం, చూద్దాం, నువ్వు వెళ్ళు. అతను చుట్టూ కంచె తీసివేశాడు. ఆ సాతానుడు వచ్చి యోబుని ఇబ్బంది పెడుతున్నాడు. యోబు మాత్రం తన సాక్షి జీవితాన్ని కాపాడుకున్నాడు. ఎంత ఇబ్బంది అయినా, ఎంత కష్టమైనా, ఎంత కురుపులు వచ్చినా, ఎంత అనారోగ్యం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంతమంది పిల్లలు చచ్చిపోయినా, ఎంతమంది గొడ్లు పోయినా, ఎంతమంది ఇదైనా కూడా అతను చెల్లించలేదు. దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు, దేవుని మందిరానికి వస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అపవాది పైకి పోయి ఉంటుంది మళ్ళీ, అయ్యా నా వల్ల కాలేదు. ఎవరు గెలిచారు? ఇప్పుడు ఎవరు గెలిచారు? అయ్యా నువ్వే. ఎవరు సాష్టాంగ పడ్డారు? అపవాది సాష్టాంగ పడాలి. నేను ఓడిపోయాను, నీ కాళ్ళు పట్టుకుంటా, నేను ఓడిపోయాను, నేను యోబుని నాశనం చేయలేకపోయాను, యోబుని నా వశపరుచుకోలేకపోయాను. అతను ఆస్తిని మొత్తం పోగొట్టినా కూడా అతను నిన్నే స్తుతిస్తున్నాడు. నేను చెప్పా కదా, చెడుతనాన్ని విసర్జించిన వాడని, చెడుతనాన్ని మళ్ళీ అతను స్వీకరించలేడని నేను చెప్పా కదా. ఇప్పుడు ఎవరు ఓడిపోయారు? నేనే ఓడిపోయాను అంటుంది అపవాది. దేవుణ్ణి గెలిపించిన వాడు యోబు. అందుకే నిన్ను నన్ను అంటున్నాడు, మీరే నాకు
సౌల్ని ఏకగ్రీవంగా రాజుగా ఎన్నిక చేశాడు. కానీ సౌలు ప్రవర్తనను బట్టి దేవుని సన్నిధి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సౌలు అతి భయంకరమైన స్థితిలో చచ్చిపోతాడు. అలాగే ఎవరు ముందుగా చచ్చిపోయింది? సంసోను. తర్వాత సౌలు. ఇక చూడండి, ఇంకొక భాగం చూసుకుంటే దానియేలు 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. మూడు 12 రాజా తాము షడ్రక్ మెషక్ అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలో రాజకార్యములు నిర్వహించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించటలేదు, తమరు నిలువబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. ఇప్పుడు ఈ వాయిస్ను బట్టి, ఈ లెటర్లను బట్టి, ఈ పదాలను బట్టి మీకేమనిపిస్తుంది? ఏమనిపించేది ఏముందంటారా? ఏమనిపిస్తుంది? సైలస్ మంచివాడే అంటే ఏమనిపిస్తుంది? సైలస్ చెడ్డవాడే అంటే ఏమనిపిస్తుంది? అంటే నా సాక్ష్యాన్ని గుర్తిస్తున్నారు ఎదుటి వాళ్ళు. సైలస్ చెడ్డవాడు, నా సాక్ష్యం గురించి చెడుగా చెబుతున్నారు. లేకపోతే నేను చెడు చేశా కాబట్టి చెబుతున్నారు. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగో గురించి ఏం చెబుతున్నారు? వారి సాక్షి జీవితాన్ని చెబుతున్నారు. ఎవరు చెప్పేది? ఒక అన్యులు. వీరి తోటోళ్ళు కాదు, వీరికి ఎవరు అతి సన్నిహితులు కాదు, వీరి మేలుగోరేవారు కాదు, వీరికి శత్రువర్గంగా రాజరికపు సన్నిధిలోనే ఉద్యోగం చేసేవారు. వారు ఒక కంప్లైంట్ తీసుకొచ్చారు. అయ్యా, షడ్రక్ మెషక్ అబేద్నెగో అనే వారికి మీరు రాజకార్యాలు నిర్వహించుటకు మనకి జాబులు ఇచ్చారు కదా, వారు జాబులు చేస్తున్నారు, కానీ మీ మాటను వినట్లేదయ్యా, మీరు నిలువబెట్టిన ప్రతిమకి మొక్కట్లేదయ్యా. నెబుకద్నెజర్ ఏం చేశాడు? ఒక ప్రతిమని తయారు చేశాడు. ఆ ప్రాంతంలో దాన్ని నిలవబెట్టాడు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే అవ్వంగలోనే అందరూ ఏం చేయాలి? సాష్టాంగపడాలి, అందరూ నమస్కరించాలి. అయ్యా, అటువంటి పని వారు చేయట్లేదు. అవునా? మరి దానికి శిక్ష ఏమిటో వారికి తెలుసా? వారిని పట్టకరండి. వారిని పట్టకొచ్చారు. అయ్యా, దానికి శిక్ష ఏమిటో తెలుసా? మిమ్మల్ని అగ్నిగుండంలో పడవేయాలి. వారేమంటున్నారో తెలుసా? నెబుకద్నెజరు, అయ్యగారు, సారు, బాన్చంద్ అన్నట్లే, నెబుకద్నెజరు, నీకు సమాధానం, నీకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు నిలువబెట్టిన ఈ ప్రతిమకు మేము మొక్కాల్సిన అవసరం లేదు. నువ్వేం చేస్తావో చేసుకోపో. కాపాడుటకు మా దేవుడు సమర్థుడు. కాపాడుటకు మా దేవుడు సమర్థుడు. నా లాంటి వాడు సమర్థుడు కాకపోయినా పర్వాలేదు, నీ ప్రతిమకైతే మేము మొక్కము. ఎందుకు మొక్కరయ్యా? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉందయ్యా. ఏమాజ్ఞ? నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. అటువంటి విగ్రహాలకి, అటువంటి వాటికి మీరు పూజ చేయవద్దు, ఆరాధన చేయవద్దు, సాష్టాంగపడవద్దు. అందుకని ఆ నిబంధన ప్రకారము, ఆ ఆజ్ఞని ప్రకారము సాక్షిగా మేము ఈ లోకంలో నిలబడ్డాము. నీకేమైనా డ్యూటీ చేయలేదా? నీకేమైనా పని చేయలేదా? అది చెప్పు, మేము చేస్తాము. కానీ మీరు అర్ధాంతరంగా నిలబెట్టిన ఈ విగ్రహానికి ఇదే దేవుడు అంటే మేము ఎలా మొక్కుతాము? మేము మొక్కం. నువ్వేం చేస్తావో చేసుకోపో. 7 అంతలు కాదు కదా, 14 అంతలు ఆ మంటను పెంచిన దాంట్లో దూకటానికి మేము సిద్ధమే. అదే రీతిగా 7 అంతలు పెంచిన ఆ అగ్నిలో వారిని నెట్టివేశాడు నెబుకద్నెజర్. కొద్దిసేపటికి వారు ఖాళీ బూడిదైపోయి ఉంటారు. చూద్దాం పదండి అని వెళ్ళినప్పుడు ఎవరున్నారు? కాపాడుటకు సమర్థుడకు దేవుడు వచ్చాడు ఆ అగ్నిగుండంలోనికి. ఎందుకు వచ్చాడు? వారు సాక్షిగా నిలబడ్డారు. ఎక్కడ? రాజు దగ్గర. నెబుకద్నెజర్ రాజు దగ్గర, ఆ కోటలో, ఆ పరిస్థితిలో ప్రతి బలవంతుడు, ప్రతి బలహీనుడు, ప్రతి అండగలిగిన వాడు, ప్రతి బంధుత్వం కలిగిన వాడు, ప్రతి కుటుంబ సభ్యులు సాష్టాంగపడుతున్నారు. ఎందుకు? నెబుకద్నెజర్కి భయపడి ఆ విగ్రహం మీద ప్రేమ ఉన్నా లేకపోయినా, గౌరవం ఉన్నా లేకపోయినా సాష్టాంగపడుతున్నారు. కానీ ఈ 3 మాత్రము దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి, దేవుని చిత్తానుసారంగా జీవించాలి అనుకున్నారు కాబట్టి వారు
సాష్టాంగపడలేదు. అదే రీతిగా వారిని మంటలు వేసినప్పుడు దేవుడు వారిని కాపాడటానికి సమర్థుడు కనుక వచ్చి కాపాడాడు. ఇప్పుడు బయటికి రండి. బయటికి వచ్చారు. ఓ షడ్రక్ మెషక్ అబేద్నెగో అను వారలారా, మీ దేవుడు నిజముగా ఎవరు? నిజముగా పూజార్హుడు. ఎవరంటున్నారు? నెబుకద్నెజర్ అంటున్నాడు. ఎందుకంటున్నారు? మీ సాక్షి జీవితాన్ని చూసి, మీ మనుగడను చూసి, మీ సహజీవనాన్ని చూసి, మీ పరిస్థితిని చూసి, మీ జీవితాన్ని చూసి, మీ ధైర్యాన్ని చూసి. ఇది క్రైస్తవ లక్ష్యం. క్రైస్తవులకి కావాల్సిన మొదటి ఈ నియమం ఏమిటి? ప్రతిదానికి భయపడి ఆడిగిపోతుంది. అగ్నిగుండంలో వేస్తే వాడు చావలేదే. నెబుకద్నెజర్ శాస్త్రవేత్తల్ని, పరిశోధకుల్ని, డాక్టర్లని అందరిని పిలిచాడంట. అరే చూడండి, వీడి జుట్టు ఏమన్నా కాలిందో? కాలేదు సార్. సార్ కాలేదు. ఏమన్నా వాసన వస్తుందా? జుట్టు కాలిన వాసన లేదు సార్. ఇతను బట్టలు ఏమన్నా కాలినేమో చూడండి. బట్టలు కూడా కాలేదు సార్. మరి ఏమి కాలినాయి బాబు? చెప్పాలి ఇప్పుడు మీరు. ఏమి కాలినాయి బాబు? బంధకాలు కాలిపోయాయి. అరే నేను కట్టానే తాళ్ళు పెట్టి, రాజు గడితే ఎట్లుంటుంది? మంచి మంచి తాళ్లతో, తెగని తాళ్లతో, కాలని తాళ్లతో కడతాడు. అటువంటి తాళ్ళు ఏమైపోయాయి? కాలిపోయాయి. బంధకాలు తెగిపోయాయి. ఎక్కడ? అగ్నిగుండంలో. మరి మాకు కనీసం ఏది పొగసూరిన వాసన కూడా రాలేదు. కనుక మీ దేవుడు నిజముగా పూజార్హుడు. లేదు సార్, మేము కూడా మొక్కుతంలో ఏముందిలే, మొక్కటమే కదా, అరే మొక్కండ్రా లేకపోతే దెబ్బలు పడతాయి అని వీళ్ళు ముగ్గురు అనుకుని ఏదో మొక్కుంటే ఈ నెబుకద్నెజర్కి రక్షణ వచ్చేది కాదు. ఈ నెబుకద్నెజర్ అలా అనేవాడు కాదు. అందుకే దేవుడు అన్నాడు, మీరు నాకు సాక్షులు. 3.5 సంవత్సరాలే నేను ఈ భూమి మీద చేశాను. ఏం చేశాను? పరలోక రాజ్యం గురించి, స్వస్థత గురించి, ఆ నిత్య రాజ్యం గురించి అవి నేను చెప్పాను. పాప విమోచన గురించి నేను చెప్పాను. తర్వాత చెప్పాల్సింది ఎవరయ్యా? సాక్షులుగా ఉన్న మీరే, సాక్షులుగా ఉన్న మనమే. అందుకే మీరే నాకు సాక్షులు. అందుకని మనకి ఆ సాక్షి కిరీటం ఇచ్చేసి అతను వెళ్ళిపోయాడు. ఆ సాక్షి కిరీటాన్ని మనం ఎక్కడ పెడుతున్నాము? మనం ఏం చేస్తున్నాము? బీరువాలో పెడుతున్నామా? లాకర్లో పెడుతున్నామా? లేకపోతే బురదలో వేస్తున్నామా? చాలామంది ఉన్నారు. ఐజన్ అంట, ఇక్కడ కాలువపల్లి దగ్గరలో కాలువపల్లి ఉంది, మా మిర్యాలగూడెం పక్కన. ఆడికి పోయిండంట. ఎవరింటికో కాదు, మా పిన్నామింటికి పోయిండంట. అమ్మా బాగున్నాం అందరూ బాగున్నారు, ఓకే సరే మంచం వేశారు, దుప్పటి వేశారు, కూర్చున్నారు. దాంతో మా అన్నయ్య కూడా పోయిండంట ఆడికి. సరే కూర్చున్నాక టీ ఏదో ఇచ్చిందంట. మా బైబిల్ తీసుకురా, 2 మాటలు చెప్పుకొని ముగించుకొని నేను వెళ్ళిపోతానంటే, సరే బైబిల్ ఎక్కడుందో 2-3 నిమిషాలు ఎతికి చివరికి పొంత దగ్గరికి పోయిందంట. ఆ పొంత మీద కప్పుగా పెట్టిందంట బైబిల్ని తీసి. పొంత మీద సిబ్రేకేమో పెడతాం కదా, పొంత మీద కప్పుగా పెట్టింది. దాన్ని తుడుచుకుంటూ, పైట శంగుతో తుడుచుకుంటూ వచ్చిందంట. ఆ అన్న పాపం ఒకరోజు మా ఇంటికి వచ్చి చెబుతున్నాడు ఈ విషయం. ఇదేమిటి? ఇదే నీ సాక్షి జీవితం. ఆదివారం బైబిల్ని తుడుచుకొని భద్రంగా పెట్టుకొని మందిరానికి రాంగలోనే సరిపోలే. దేవుడు చూస్తున్నాడు నీ పొంత మీద ఏముందో. దేవుడు చూస్తున్నాడు నీ బైబిల్ మీద ఎంత మట్టి ఉందో. దేవుడు చూస్తున్నాడు నువ్వు బైబిల్ని ఎన్ని రోజులైతుందో తీసి చదివి. దేవుడి నుంచి తప్పించుకోలేవు. ఇప్పుడు నెబుకద్నెజరు ఆశ్చర్యపోతున్నాడు. ఇక్కడి నుంచి ఈ ప్రతిమకి మొక్కాల్సిన అవసరం లేదు. తీర్మానం కూడా ఉంటుంది ఆడ. ఇక నుంచి నేను ఏర్పాటు చేసిన ఈ ప్రతిమకు మొక్కాల్సిన అవసరం లేదు. నిజముగా వీరి దేవుడు పూజార్హుడు. కనుక ఇప్పుడు మనం ఏం చేద్దామయ్యా? కొన్ని సంవత్సరాల తరబడి ఇది అన్ని లోహాలతో ఇది తయారు చేశాం కదా, బంగారము, వెండి, అనేకమైన రకాలతో మనం తయారు చేసి దీన్ని డిస్మెంటల్ చేసేయండి, దీన్ని కరగదీసేయండి, దీన్ని బురదగుంటలో పోసేయండి, దీనివల్ల ఉపయోగం లేదు అనొచ్చు. అనే ఉంటాడు అక్కడ. ఎందుకంటే మీ దేవుడు నిజముగా పూజార్హుడు అన్నప్పుడు ఈ దేవుడు నిజముగా పూజార్హుడు కాదు అన్న తీర్మానంలోకి వచ్చాడు. ఆ తీర్మానంలోనికి రావడానికి గల కారణం ఎవరంటే షడ్రక్, మెషక్, అబేద్నెగో. చూడండి చివరిగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 16వ వచనం. చాలు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపునని అతనితో చెప్పెను.
అతడు రాజుల ఎదుట కూడా మాట్లాడటానికి, జనుల ఎదుట కూడా మాట్లాడటానికి అతను చూడండి 15వ వచనం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పాటు చేసుకొనినా ఎవరు? సౌలు, పౌలు కాదు, నువ్వు నేను మనమే. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని ఆ పరలోకం నుంచి దిగి వచ్చి మనల్ని ఏర్పాటు చేశాడు. మానవుణ్ణి ఏర్పాటు చేశాడు. ఏదోను తోటలో ఉంచాడు. పనికిరాని వస్తువుగా మార్చబడ్డాడు. దేవుడు దుఃఖపడ్డాడు. అప్పుడు దేవుడు ఏడ్చాడు. భూమి మీద నరుల్ని ఏర్పాటు చేసినందుకు దేవుడు ఏం చేశాడు? సంతోషపడ్డాడా? ఎగిరి గంతులేశాడా? సంతాపడ్డాడు, ఏడ్చాడు, బాధపడ్డాడు, కుమిలిపోయాడు. అయ్యో నా చేతి పని ఇంత నీచమైనదా? అయ్యో నా చేతి పనికి అర్థం లేకుండా అయిపోయిందా? అయ్యో నా సమయానికి అర్థం లేకుండా పోయిందా? ఆ దేవదూతల దగ్గర కూర్చోకుండా నేను ఈ భూలోకంలోనికి వస్తుని ఒక ఆయుధమును తయారు చేస్తుని, ఒక తోటివాడిని తయారు చేస్తుని, ఒక జతవాడిని తయారు చేస్తుని, ఒక స్నేహితుడిని తయారు చేస్తుని. వాడు పనికి మాలిన వాడైపోయి పొదల్లో దాక్కున్నాడు, చెట్ల నడుము దాక్కున్నాడు, అంజూరపు ఆకులు కట్టుకొని దాక్కున్నాడు, ఏడ్చాడు. ఇప్పుడు ఇతని గురించి అంటున్నాడు, అతను నేను ఏర్పాటు చేసుకొనినా సాధనము. ఎవరయ్యా? సైలస్ ఒక సాధనమే, ఫలానోళ్ళు ఒక సాధనమే, మీరందరూ ఒక సాధనమే. ఎవరికి? ఆయనకు ఒక సాధనముగా వాడబడాలి. ఆ సాధనము వాడబడకుండా కొడవలు ఎక్కిన వ్యవసాయం చేసిన వాళ్ళే కదా, అందరూ రైతు పనులు తెలిసిన వాళ్ళే కదా. పార కానీ, గడ్డపలుకు కానీ, లేకపోతే ఇంకో కొడవలు కానీ ఏమన్నా ఒక మారుమూల ప్రాంతంలో పడేస్తే ఒక నెల తర్వాత దాన్ని తీయండి, తుప్పు పట్టిపోతుంది. ఆ తుప్పు పట్టింది కదా అని ఒక దానికేసి రుద్దితే ఆ తుప్పు తినేసి అదేమవుతుంది? ఇరిగిపోతుంది. అది పనికి మాలిన వస్తువు. నువ్వు నేను మనందరం కూడా సాధనముగా ఆయన ఎంచుకున్నాడు. ఆయన రక్తంతో కొన్నాడు. ఆయన శరీరం చీల్చబడింది. దాని ద్వారా మనం ఒక సాధనముగా ఉంచబడ్డాము. మనము సాక్షులముగా ఉండాలి. దేవుడు ఏం చేశాడో దేవుని పిల్లలు కూడా అదే చెయ్యాలని ఆయన కోరుకున్నాడు. నేను ఈ లోకమునకు ఏమై వచ్చానన్నాడు? వెలుగై వచ్చాను. వెలుగుని కనుక నన్ను వెంబడించేవాడు చీకట్లోకి ప్రవేశించడు, వెలుగులోకే ప్రవేశిస్తాడు అని ఆయన చెప్పాడు. సౌలు దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? నిన్ను అన్ని జనులకు ఆయన వెలుగై వచ్చాడు. నిన్ను కూడా వెలుగే, నువ్వు కూడా వెలుగే. నువ్వు వెలుగు ఎక్కడయ్యా? అన్ని జనుల మధ్య. ఎలగట్లేదయ్యా? చీకట్లో ఉన్నాయా? కొంచెం కింద ఉన్నాయా? మంచం కింద ఉన్నాయా? మారుమూల ప్రాంతంలో ఉన్నాయా? అది వేస్ట్. అది కాదు నిన్ను ఉంచింది, అందుకు కాదు నిన్ను దేవుడు వెలిగించింది. వెలుగు, అంధకార సంబంధమైన చీకట్లోకి వెళ్ళు. ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే పనికి మాలిన వ్యవస్థ ఉందో అక్కడికి వెళ్ళు. అక్కడ వెలుగుగా కనపడు. నీ మాటల ద్వారా, నీ చేష్టల ద్వారా, నీ స్థితి ద్వారా, నీ సాక్ష్యం ద్వారా అక్కడ కనపడు. అక్కడ వెలుగును ప్రచురించు. అదే సాక్ష్యం. అదే నువ్వు నేను సాక్ష్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఈ పౌలు ఏమయ్యాడు? అగ్రిప్పరాజు దగ్గరికి పోయాడు. అగ్రిప్పరాజు దగ్గర మాట్లాడుతున్నాడు. ఇతను యాతన పడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, బోండాలు బిగించారు కాళ్ళకి, తిరుగాటి రాయిలాగా తన చుట్టూ తానే తిరుగుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తున్నాడు? అతను జైల్లో ఉన్నప్పుడు అతను ఏం చేస్తున్నాడు? పాటలు పాడుతున్నాడు. ఎప్పుడు పాటలు పాడాలయ్యా? సంతోషం వచ్చినప్పుడు, కార్లలో సరదాగా వెళ్ళేటప్పుడు, హాయిగా పడుకున్నప్పుడు, కడుపు నిండినప్పుడు, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సెల్ ఫోన్ ఆన్ చేసి పాటలు వినే స్వభావం అంది. ఇప్పుడు అతను అలా కాదు. బంధింపబడ్డాడు. గాయపరచబడిన శరీరము, రక్తం గారుతున్న శరీరము బెత్తాలతో కొట్టారంట, చాలా దెబ్బలు కొట్టారంట, ఈడ్చుకుంటూ వెళ్ళారంట, చెరసాల్లో వేశారంట, బోండా బిగించారంట. అతను పాటలు పాడుతున్నాడు. పాటలు పాడుతుంటే అందరు ఏం చేస్తున్నారంట? చెవులు మూసుకున్నారా? ఓరబాబు ఈ పాటలు ఎక్కడి బయట ఉంచినా ఇతను బాగుండేది, లోనికి తీసుకొచ్చి మన ప్రాణాలు తీస్తున్నారు అనుకున్నారా? లేదా అందరూ ఏం చేస్తున్నారు? ఆసక్తిగా, ఇంట్రెస్ట్గా వింటున్నారు. ఈలోగా ఏమొచ్చింది? దేవుని దూత, దేవుని వెలుగు అక్కడికి వచ్చింది. ఆ గోడలు పగిలిపోయాయి. ఇప్పుడు జైలర్ సూపరింటెండెంట్ అక్కడికి వచ్చాడు. అయ్యో గోడలు పగిలిపోయాయి, అంతా ఓపెన్ అయిపోయింది. ఇంతకుముందంటే కొద్దిగా మారుమూలగా చీకటిగా ఉండేది. ఇప్పుడు ఈ గోడలు పడిపోయినప్పుడు ఇదంతా వెలుగుగా ఉంది. ఇప్పుడు ఖైదీలు పారిపోయి ఉంటారు. ఇప్పుడు నా ఉద్యోగం ఏంటి? నాకు ఇటువంటి శిక్ష అని తను చావబోయే సమయంలో, ఆగు బాబు ఎందుకు చూస్తున్నావు? ఖైదీలందరూ పారిపోయి ఉంటారు, గోడలు పగిలిపోయాయి. ఎవ్వరూ పారిపోలేదు. అందరు ఇదిగో ఎండ కూర్చున్నారు. చూడండి,
మేము కూడా పారిపోలేదు. చూడండి, లెక్కేసుకున్నాడు 1 2 3 పలానా నెంబర్స్ వరకు ఉన్నారు. ఓకే అయ్యా, ఇది ఎలా సాధ్యమైంది? ప్రభు ప్రేమను బట్టి, ప్రభు పాటను బట్టి, ఆ తీయదనంలో వీళ్ళు ఉండిపోయారు. గోడలు పగిలిపోయినా మేము పోము. బయటికి పోతే నేరం చేయాలి, బయటికి పోతే దొంగతనం చేయాలి, బయటికి పోతే పాపం చేయాలి. ఆ పాపం నుంచి విడిపించుటకు మేము ఇక్కడికి వచ్చాము కనుక మేము ఇప్పుడు విడిపింపబడబోతున్నాము. మళ్ళీ గోడలు పగలగొట్టుకొని మళ్ళీ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదని వాళ్ళు ఉన్నారు. ఆ తీయదనాన్ని ఏదో నాకు చూపించరాదు? జైలర్ అంటున్నాడు, ఆ తీయదనాన్ని ఏదో నాకు చూపించరు, ఆ మధురానుభూతి నాకు కూడా ఇవ్వరాదు? పదండింటికి ఇంటికి పోయాడు. వాళ్ళకి సువార్తను చెప్పాడు. అనేక మంది ఆ ఇంట్లో ఉన్న వారందరూ ఆ దినం ఏమయ్యారు? రక్షింపబడ్డారు. ఎక్కడిది? ఏసీ రూమ్లో కూర్చొని కాదు. ఎక్కడిది? డ్యూటీలు చేసుకుంటూ కాదు, మంచి ఆరోగ్యం ఉండి కాదు. డాక్టర్ దగ్గర పోయి గుండె పరీక్ష చేయించుకుంటే ఏమీ లేదు అని అంటే, ఆహా నా అంత ఆరోగ్యవంతుడు లేడు అనుకుంటా, కాలు ఎగరేసుకుంటా దర్జాగా మళ్ళీ హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుంటాం. ఇతని పరిస్థితి అది కాదు. చెరసాల్లో ఉండి రక్షణ కార్యాన్ని సాగించాడు. ఫిలోమోన్కి ఒక లెటర్ రాస్తుంటాడు. సరే ఇప్పుడు లాంగ్ అవుద్ది. ఈ బంధకంలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము గురించి మాట్లాడుతుంటాడు. బంధకంలో కన్నీ కుమారుడు, అతను జైల్లో ఉంటే ఫిలోమోన్ అక్కడికి, ఒనేసిము అక్కడికి వస్తాడు. ఏంటి బాబు నీ పరిస్థితి? అయ్యా నేను ఇట్లా పలాని పరిస్థితిలో ఉన్నప్పుడు పలాని దొంగతనం చేశాను. అయ్యా దొంగతనం నేరం అయ్యా, చేయకయ్యా, మంచిగా ఉండయ్యా, పరలోక రాజ్యానికి వారసుడు అలాగే సార్, ఉంటా సార్. ఇతనికి రిలీజ్ వచ్చేసింది. ఇప్పుడు రిలీజ్ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి పోతావు? అయ్యా నాకు దిక్కు లేదు, దశ లేదు, దొంగను కదా ఎవడు చేర్చుకుంటాడు? అగో మా వాడున్నాడు. ఫిలోమోను ఇదిగో నీకు ఒక లెటర్ రాస్తున్నాను. ఇతను ఏమైనా నష్టం చేశాడా? నేను వచ్చి తీరుస్తాను, నా ఖాతాలో రాసుకోది. ఎక్కడుండి ఈ పరిచర్య? ఎక్కడి నుండి? ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి. సాక్షి ఎక్కడున్నా సాక్షి, మందిరంలో ఉన్న సాక్షి, వ్యవసాయం చేస్తున్న సాక్షి, డ్యూటీలో ఉన్న సాక్షి, బాత్రూంలో ఎక్కడున్నా, నీ పరిస్థితి ఎక్కడున్నా కూడా నువ్వు దేవుని బిడ్డవన్న రుచి అన్న వాసన రావాలి. లాజరు సమాధిలో ఉన్నప్పుడు వాళ్ళ అక్క ఏమంటుంది? చివరిగా వాళ్ళ అక్క ఏమంటుంది? అయ్యా వాడి దగ్గరికి పోమాకయ్యా, అయ్యా వాడి దగ్గర పోమాక. ఏమైద్దమ్మా పోతే? అయ్యా వాడు చచ్చిపోయి 4 దినములు అయిపోయింది. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కంపు కొడుతున్నాడు, వాసన వస్తుంది, వాడి దగ్గరికి వెళ్ళమాకు. యేసుక్రీస్తు ఆ మాట వినకుండా వెళ్ళాడు. లాజరు బాబు బయటికి రాన్నాడు. ఆ లాజరు బయటికి వచ్చేసాడు, ప్రేత వస్త్రములు ఇప్పేశాడు, అయిపోయింది. నెక్స్ట్ సీన్లో ఆడున్నాడు? యేసుతో ఉన్నాడు. యేసు ఒక చోట ప్రసంగం చేస్తున్నాడు, అక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు అక్కడ యేసుతో లాజరు కూడా ఉన్నాడని కొంతమంది ఎరుగని వారు, యేసు ఎన్ని తెలుసుకొని వారు, యేసుకు విరోధులుగా ఉండిన వారు, అరే లాజర్ని బట్టి, లాజర్లో ఏమైనా తప్పుంటే, లాజర్లో ఏమైనా మచ్చుంటే, యేసు చేసిన క్రియకి తప్పుగా మనం భావించి అతన్ని శిక్షించడానికి మనము పూనుకుందాం పదండి అని లాజర్ను చూడటానికి వచ్చారు. యేసును చూడటానికి కాదు అక్కడికి వచ్చింది. మీరు గమనించుండదు ఆ మాట. తర్వాత లాజర్ని చూడటానికి వచ్చారు. లాజర్ని తేరిపార చూశారు. తేరిపార చూసినప్పుడు అరే 4 దినాలు అయినప్పుడు వాళ్ళ అక్కంది కదా, వాసన వస్తుందని చూడండి రా, రావట్లేదయ్యా. అరే వాడిని గెలికి చూడండి రా, వాడిని గిచ్చి చూడండి రా, వాడిని కొట్టి చూడండి రా, వాడిని తిట్టి చూడండి రా, పాత స్వభావం ఏమైనా బయటకు వస్తుందేమో, అప్పుడు యేసుక్రీస్తు చేసిన క్రియ వ్యర్థమని మనం నిరూపిద్దాం, మనం వాదిద్దాం. లేదయ్యా, కొట్టాను, తిట్టాను, రక్కాను, గిల్లాను, ఏమీ లేదయ్యా. అతని దగ్గర ఎటువంటి వాసన అంట? అచ్చ జటా మాంసి వాసన వస్తుంది. ఆ అచ్చ జటా మాంసి ఎక్కడిది? వాళ్ళ అక్క సేరున్నర బుడ్డిని పగలగొట్టి యేసు పాదాలకు పూసినప్పుడు ఆ పక్కనే లాజరు కూడా ఉన్నాడు. అందుకే ఆ వాసన యేసుకే కాకుండా యేసుతో ఉండిన వారందరికీ కూడా ఆ వాసన వచ్చింది. ఆ వాసనతో ఇప్పుడు అతను బయటికి వెళ్తున్నాడు. అచ్చ జటా మాంసి వాసన. ఇతను యేసుతో ఉండిన వాడే, ఇతను యేసుతో ఉండిన వాడే. ఎందుకు? యేసు దగ్గర ఈ అచ్చ జటా మాంసి వాసన వస్తుంది, సియోన్లోనే వస్తుంది, ప్రార్థనా మందిరంలోనే వస్తుంది. వీరి దగ్గర ఇటువంటి వాసన ఉంటుంది. నోరు విప్పితే కంపు, చూస్తే కంపు, ఇటువంటి స్వభావంగా వారు సాక్షులు కాదు. వారు సాక్ష్యాన్ని పోగొట్టిన వారు. సాక్షి అంటే అమ్మా 2 అట్టి పనులు ఇస్తావా? లేకపోతే ఆ బైబిల్ మాటలు, క్రీస్తు మనతో పలికిన మాటలు, అమ్మా వారెక్కడా? ఓ బ్రోతలా, ఓ చెడిపోయిందానా, ఓ వ్యభిచారం చేసిందానా అని అనలేదు. అమ్మా వారెక్కడా? అగో
తీయదనపు మాటలు, అటువంటి మాటలు పలకాలి. సాక్షి జీవితాన్ని మనం కనపరచాలి. అనేకుల్ని కనపరిచి అనేకుల్ని దేవుని వైపు తిప్పే వారిగా ఉండాలి. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి మోకరించండి. కొన్ని క్షణాలు మనం పరీక్షించుకొని యోగ్యంగా ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మనం పాలు పొందాం. ఈరోజు ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి అనే గంభీరమైన మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. సాక్ష్యాన్ని కోల్పోయిన వారి గురించి విన్నాం. దేవుడు వారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకు ప్రత్యేకించుకున్నాడో అది ఎరిగిండి కూడా తప్పిపోయారు. సంసోను, సౌలు. ఒకవేళ నీ జీవితం కూడా అలాగ ఉందా పరీక్షించు. మరికొందరు వారి సాక్ష్యాన్ని కాపాడుకున్న వారుగా ఉన్నారు. ప్రభు కొరకు ధైర్యంగా నిలబడ్డారు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, పౌలు లాంటి వారు.